నమస్తే. అందరూ ఎలాగున్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు నేను మన తెలుగింటి సాంప్రదాయమైన సకినాలు రెసిపీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మన తెలుగు 2 రాష్ట్రాల్లో చాలా ఖచ్చితంగా ఏ ఫెస్టివల్ అయినా, ఇంట్లో ఏ శుభకార్యమైనా ఖచ్చితంగా ఈ చక్రాలు చేస్తూ ఉంటాం కదా. సో ఆ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ రెసిపీ మీరు డీటెయిల్గా చూడాలి అనుకుంటే వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. దానికన్నా ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం ఒక కేజీ బియ్యాన్ని, అంటే మీకు కావాల్సిన క్వాంటిటీ బియ్యాన్ని ఒక 5-6 అవర్స్ అంటే ఓవర్ నైట్ సోక్ చేసుకొని మూట కట్టుకొని వాటర్ అంతా ఓడిపోయాక ఆ తడి బియ్యం పిండి పట్టించుకొని రావాలి. పిండి తడిగా ఉన్నప్పుడే ఈ విధంగా ఒక బేసన్లోకి తీసుకొని చేత్తో ఉండలు లేకుండా పిండి అంతా పొడి పొడిగా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న దాంట్లోని కేజీకి 50 గ్రాముల చొప్పున ఇక్కడ నేను 2 కేజీల బియ్యం తీసుకున్నాను. సో 100 గ్రాముల నువ్వులు వేసుకున్నా. అలాగే ఉప్పు రుచికి సరిపడా ఉప్పు అనేది కొంచెం చూసుకుంటూ వేసుకోవాలి. ఉప్పు చాలా ఎక్కువైపోతుంది దీంట్లోని, కారం ఏం వేయం కదా. అందులోని తడిపిండి రేషన్ బియ్యం వాడతాం కాబట్టి కొంచెం స్వీట్నెస్ ఉంటుంది. సో ఉప్పు చూసుకొని కలుపుకొని జాగ్రత్తగా వేసుకోండి. ఉప్పు ఆ తర్వాత వాము కూడా కేజీకి 25 గ్రాములు చొప్పున 2 కేజీల బియ్యానికి 50 గ్రాములు వేసుకున్నాను నేను ఇక్కడ. నువ్వులు వాము ఖచ్చితంగా వేసుకోవాలి, ఆ రెండింటితోనే టేస్ట్ వస్తుంది. ఈ విధంగా ఉప్పు నువ్వులు వాము ఈ 3 బాగా పిండిలో కలిసేలాగా బాగా ఇక్కడ చూపించిన విధంగా కలుపుకోవాలి సరిగ్గా. ఇంకోటి ఏంటంటే వాములో కానీ నువ్వుల్లో కానీ ఇసుక లేకుండా చూసుకోండి. ఇసుకుంటే ఫ్రై చేసినప్పుడు మొహం మీద పేలుతాయి. ఆ తర్వాత 200 ml అంటే కేజీకి 100 ml చొప్పున 200 ml 2 kgsకి డాల్డా బాగా కాచి వేడిగా ఉన్న డాల్డా వేసుకోవాలి. డాల్డా వేసుకుంటే గుల్లగా వస్తాయి, చాలా క్రిస్పీగా ఉంటాయి, పిల్లలు కూడా ఈజీగా తినగలుగుతారు. సో డాల్డా వేసుకొని వేడిగా ఉంటుంది కాబట్టి ఆ డాల్డా మీద అంతా ఇలా పిండి వేసుకోండి. అలా పిండి వేసుకుంటే చల్లారుతుంది. ఇక్కడ చూపించిన విధంగా చేతితోటి ఉండలు లేకుండా పిండి మొత్తం పట్టేలాగా డాల్డా పిండికి మొత్తం పట్టాలి. అంటే పిండికి మొత్తం పట్టితే పిండి అంతా రవ్వగా అవుతుంది. ఆ విధంగా అయితే పర్ఫెక్ట్గా డాల్డా పట్టినట్టు. ఆ విధంగా పట్టిన తర్వాత కొంచెంగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. కొంచెం గట్టిగా నలుపుకుంటూ కలుపుకోండి, ఎందుకంటే డాల్డా వేసాం కదా, తడిపిండి కదా. సో ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఉండలు వస్తే చుట్టుకోవడానికి కొంచెం కష్టం అవుతుంది. కష్టం అంటే ఏం కాదు, చేతులు నొప్పి వస్తాయి. సో అందుకని కొంచెంగా వాటర్ వేసుకుంటూ బాగా గట్టిగా పిసుక్కుంటూ కలుపుకోవాలి. ఈ పిండి అనేది ఎంత పర్ఫెక్ట్గా కలుపుకుంటే అంత పర్ఫెక్ట్గా ఉంటాయి. ఈ రెసిపీకి పిండి కలుపుకోవడంలోని అలాగే వేయించుకోవడంలోనే ఉంటుంది. ఇక చూసారు కదా, ఈ విధంగా పిండి అనేది కలుపుకోవాలి. ఈ తడిపిండి ఆరపెట్టడం ఏం అవసరం లేదు, డైరెక్ట్గా మిల్ నుంచి తేగానే మనం కలిపేసుకోవచ్చు. అలా కలుపుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆరిపోతే మళ్ళీ వాటర్ ఎక్కువ పడతాయి, టేస్ట్ కొంచెం మారుతుంది. సో ఈ విధంగా చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. ఇక్కడ చూపించిన విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. మనం చేతితో నలిపితే ఈజీగా స్మూత్గా నలిగిపోవాలి. అప్పుడు పర్ఫెక్ట్గా మనకి చక్రం వేయడానికి ఈజీగా వస్తుంది. మొదట్లో మనకు 1-2 వేసినప్పుడు పాడవుతాయి, ఎందుకంటే మనం రెగ్యులర్గా చెయ్యం కదా, ఎప్పుడో చేస్తాం కాబట్టి. సో అలా నెమ్మదిగా కొంచెం చిన్న ఉండలు తీసుకొని ఈ విధంగా ఒక పొడి క్లాత్, కాటన్ది ఒక బెడ్షీట్ కానీ లేదా శారీ కానీ ఏదైనా తీసుకొని ఇలా టేబుల్ మీద లేదంటే నేల మీద పరుచుకొని ఈ విధంగా చుట్టుకోవాలి. ఈ చక్రాలు అనేది కంప్లీట్గా డ్రైగా అయిపోవాలి. డ్రైగా అయిపోయిన తర్వాతే మనం ఫ్రై చేసుకోవాలి. అంటే మనం వేలు పెట్టి చూస్తే మన చేతికి పిండి అనేది ఏమాత్రం అంటుకోకూడదు, పొడిగా ఉండాలి. ఏమాత్రం తడిగా ఉండవు మనం వేయించిన మొహం మీద చుట్టుతాయి, తడి ఉంటే పేలుతాయి అన్నమాట ఆయిల్ వేయగానే. అందుకని తడి లేకుండా బాగా పొడిగా అయిన తర్వాత మనం చేసుకోవాలి, ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇదేంటంటే ఫస్ట్ మనం వేసుకొని ఒక 1/2 అవర్ 1 అవర్ వదిలేయాలి. వదిలేసిన తర్వాతనే మనం ఫ్రై చేసుకోవాలి. అన్నిట్లాగా మనం డైరెక్ట్గా పిండి తడిగా ఉన్నప్పుడే ఫ్రై చేయడానికి అవ్వదు.
సో ఇదంతా అందుకే పిండి కలుపుకోవడమే పెద్ద ప్రాసెస్ అనమాట. పిండి కలపడం కూడా చాలా ఈజీ. ఈ చుట్టడం అనేది కొంచెం ప్రాసెస్. చేయి తిరిగి అలవాటు పడుంటే పర్వాలేదు. అలవాటు లేని వాళ్ళకి, చేయి తిరగని వాళ్ళు కొంచెం నిదానంగా చేసుకోవాలి. ఫస్ట్ ఒక 1-2 పాడైనా కూడా ఏం ప్రాబ్లం ఉండదు. అవి మళ్ళీ తీసేసి మళ్ళీ మనం చుట్టుకోవచ్చు. కొంచెం చేయి తిరిగాక అన్నీ పర్ఫెక్ట్గా వస్తాయి. మనం తీసుకున్న క్లాత్ అనేది నీట్గా ఎలాంటి ఇసుక ఏం లేకుండా ఉండేలా చూసుకోండి. ఏ మాత్రం ఇసుకున్నా ఏమున్నా మనకి ఆయిల్లో వేయగానే పేలుతాయి అన్నమాట. అలా పేలినప్పుడు చాలా డేంజరు, మొహం మీద పడే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకోటి, ఇది ఆయిల్లో వేసినప్పుడు చాలా జాగ్రత్తగా దూరంగా ఉండి వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం అన్నీ వేసేసుకొని, అంటే నేను ఇక్కడ చాలా మటుకు నేను ఫ్రై చేసేసాను ఆరిపోయినవి. ఇలాగా పల్చటి మనం దోశలు తీసుకునే ఉంటాయి కదా ఇంట్లోనే, అట్ల కాడలు అంటాం, వాటితోటి ఇలాగా పల్చగా ఉంటే అంచులు లేని ప్లేట్లో వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలాంటి అట్ల కాడలతో తీయడం వల్ల విరిగిపోకుండా నీట్గా వస్తాయి. చేతితో తీస్తే మళ్ళీ విరిగిపోతాయి. ఇది మీడియం ఫ్లేమ్లో నుంచి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కలర్ ఏమి రావు, చూడడానికి తెల్లగానే ఉంటాయి. చూసారు కదా, ఫైనల్గా ఇలా బబుల్స్ అన్నీ పోయాయి. దీని తర్వాత మనం తిరగవేసుకోవాలి. చాలా నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే సరిగ్గా ఫ్రై అవ్వకపోతే తినలేము, బాగా గట్టిగా ఉంటాయి కాబట్టి. సో బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా మొత్తం పైకి తేలుతాయి బాగా ఫ్రై అయిన తర్వాత. అలా పైకి తేలాక నూనెలోంచి తీసేసుకోవాలి. మీకు నా రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. అయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా రెసిపీ నచ్చిందని ఒక చిన్న కామెంట్ పెట్టండి. అది నాకు చాలా సపోర్టింగ్గా అనిపించి ఇంకా ఎన్నో మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు హెల్ప్ అవుతుంది. అంతేనండి, ఇవాళకి నా వీడియో ఇంతటితో. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.